ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, సిలువను గూర్చిన సువార్త భారము పవిత్రమైనటువంటి బాధ్యత. అపోస్తలుడైన పౌలు మాటల్లో ఒక జ్వాల మనకు కనబడుతూ ఉంది. అతను సువార్త ప్రకటించడము తన ప్రతిభ కాదు, తన ఎంపిక కాదు, తనపై ఉంచబడిన పవిత్రమైన బాధ్యత అని గ్రహించాడు. సువార్త అనేది గర్వించడానికి సాధనము కాదు, దైవికంగా అప్పగింపబడిన భారం. క్రీస్తును విశ్వసించిన ప్రతి క్రైస్తవుని లక్ష్యం సువార్త ప్రకటించడమే. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనే ఆజ్ఞ కేవలము శిష్యులకే కాదు, మనకు కూడా వర్తిస్తుంది. క్రీస్తు ఈ లోకంలో శ్రమపడ్డాడు, అవమానించబడ్డాడు, సిలువను భరించాడు. ఎందుకు? అందరూ రక్షింపబడాలని. ఆ ఉద్దేశాన్ని తెలుసుకున్న మనం సువార్త భారము కలిగి ఉండకపోతే మన విశ్వాసము అసంపూర్ణమే. సువార్త భారము అంటే ప్రతిరోజు వేదికపై నిలబడము కాదు, మన జీవితముతో సాక్ష్యం ఇవ్వడము, మన మార్పును పంచుకోవడమే. దేవుడు మనలో చేసిన కార్యాన్ని చెప్పడము, మన స్నేహితులతో, మన కుటుంబంతో, మన సహచరులతో మనం చేయగలిగిన రీతిలో క్రీస్తు ప్రేమను తెలియజేయడమే. నశించిపోయే ఆత్మల కొరకు మన హృదయము మ్రోగాలి. మన ప్రార్థనలలో వారి పేర్లు ఉండాలి. మన మాటలలో సత్యము ఉండాలి. మన జీవితంలో సాక్ష్యము ఉండాలి. ఈ లోకమును విడిచి వెళ్లే లోపు కనీసము ఒక్కరినైనా క్రీస్తు వైపు నడిపించాలనే భారము మనలో కలిగి ఉండాలి. ఇదే క్రీస్తుతో శ్రమను పంచుకోవడం, ఇదే సిలువ మార్గంలో నడవడం, ఇదే సువార్తకు నిజమైన నిబద్ధత. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, సువార్త భారం ఉన్న హృదయం దేవుని హృదయానికి దగ్గరగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.